అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. సో కథ ఎక్కడి నుంచి వచ్చింది అసలుకి సుమయ్య? డ్రీమ్ లో నుంచి వచ్చింది కథ. మీ కల్లోక ఒక్క రోజు వచ్చిందా లేకపోతే ఒక 30 days కంటిన్యూస్ గా పొద్దున్న లేవగానే కథ రాసేసుకుంటారా? ఒక 20 days కీప్ ఆన్ హాంటింగ్ అయింది. హాంటింగ్ అయిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇట్స్ గాన్. ఓకే. పేపర్ మీదకి వచ్చినాక కళ వెళ్ళిపోయింది. అరే ఇదేదో సినిమా ఎక్కడో కదా? ఉంది కదా. ఏమో తెలియదు నాకు మాత్రం అది ఐ స్వేర్. ఓకే పక్కా కథ అయితే మీ కళ్ళకి వచ్చిన కథ ఇది. వేసేసుకోవచ్చు thumbnails మన ఫుల్ గా వేసేసుకోవచ్చు. కానీ తెలుగు వాళ్ళకి ఎవరికి ఎక్కలేదేమో మీ కథ. కన్నడ నుంచి పట్టుకొచ్చా ఒక అబ్బాయిని. అలా ఏం కాదు. ఫస్ట్ అంటే నేను తెలుగు అమ్మాయి అయినప్పుడు తెలుగు వాళ్ళనే చూస్తాను. బట్ ఎవరు అంత రెస్పాండ్ అవ్వలేదు. ఎవరెవరిని అడిగారు? అప్రోచ్ అయ్యి ఉంటారు కదా మీరు కూడా. అప్రోచ్ అయ్యాను. ఎందుకులేండి నేమ్స్. పాపం వాళ్ళు మంచి సినిమాలు చేసుకుంటున్నారు. అంటే హీరోసా? పెద్ద హీరోసేనా? హీరోస్. ఓకే. కానీ ఒక్కళ్ళు కాబట్టి ఒక్కళ్ళైనా ఓకే చేద్దాం, అమ్మాయి కష్టపడుతుంది కదా, ఏముంది ఇంట్లో. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ అబౌట్ మనీ. వాళ్ళ టైం అండ్ వాళ్ళ కెరియర్. టైం మనీ వెళ్ళిపోయినా మనం సంపాదించుకోవచ్చు. టైం వాళ్ళ నేను మధ్యలో ఆగిపోయింటే సినిమా ఇంత దూరం రాకపోయింటే వేస్ట్ కదా. మేబీ ఇది కూడా అడుగుంటారు కదా, కథ ఒప్పుకునే హీరో మేబీ ఇంత దూరం తీసుకొస్తావా, తీస్తావా, నమ్మకం అసలు లేదు మాకు, డబ్బు ఉందా అని కూడా అడుగుంటారు కదా. వచ్చాయి. అంటే చాలా చాలా ఫిలిమ్స్ ఒక 2000 ఫిలిమ్స్ ఆగిపోయాయి. ఇట్లా కొబ్బరికాయ కొట్టినప్పుడే ఇనాగ్రేషన్స్ అప్పుడే ఆగిపోయినా ఉన్నాయి, మధ్యలో ఆగిపోయినా ఉన్నాయి, మొత్తం చేసినాక రిలీజ్ కాకుండా ఆగిపోయినా ఉన్నాయి. కానీ వాళ్ళ వాళ్ళ వర్షన్ లో ఒక్కొక్కరు చెప్పారు. ఇప్పుడు మీ ప్రమోషన్ వీడియో ఒకటి పెట్టి చూసావా, కొబ్బరికాయ కొట్టాను, గుమ్మడికాయ కొట్టాను, రిలీజ్ డేట్ ఇచ్చేసాను. అవును కొబ్బరికాయ కొట్టాను, గుమ్మడికాయ కొట్టాను, రిలీజ్ డేట్ ఇచ్చాను. దేర్ యు గో. yes 18th కదా. బట్ జర్నీ గుర్తొచ్చినప్పుడు ఏమనిపిస్తుంది సుమయ్య? అయ్యో బాబోయ్ వద్దండి. ఈ కథ మళ్ళీ కల్లోకి వస్తే బాగుండు. అసలు ఒక ప్రొడ్యూసింగ్ మీద ఇంకొక సినిమా చేయొచ్చు. అబ్బా ఈ సినిమా మేకింగ్ పైన ఇంకొక సినిమా చేస్తే ఒక మంచి వెబ్ సిరీస్ అవుతుంది. ఓకే. సో అంత చాలా ఉంది అయితే. అయ్యో చాలా ఉంది. ఒక పాడ్కాస్ట్ చేద్దాం 18th తర్వాత. అప్పుడు ఎన్ని చెప్పేసినా ఏం కాదులే, ఇంకా ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు. ఐ రియల్లీ డోంట్ వాంట్ టు పుట్ సంబడి ఆన్ ద స్పాట్. ఏంటి, ఏం చదువుకున్నారు అసలు? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏవియేషన్ చేశాను. ఏవియేషన్. ఓకే. ఆ తర్వాత నేను మిస్ ఇండియా, మిస్ ఏపీ అలా పార్టిసిపేట్ చేశాక ఐ ఫెల్ లైక్ వర్కింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరాస్ ఐ రియల్లీ ఎంజాయ్డ్. ఓకే. అందుకని ఆ తర్వాత స్టార్ట్ చేశాను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఎవ్వరు లేరు అసలు, ఫర్ షూర్ ఎవరు లేరు. మేనమామ ఉన్నారు, తను రైటర్. ఎవరు? కేవి రామరెడ్డి అనేసి, హీస్ మై మామ. ఓకే. TV9 లో 30 minutes న్యూస్ కి చేసేవారు. ఓకే. అంతేగాని ఇంకెవరు లేరు బ్యాక్గ్రౌండ్. నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్న హీ వాజ్ ఆప్థమాలజిస్ట్, బట్ మై మామ్ అండ్ మై ఫాదర్ సెపరేటెడ్ వెరీ లాంగ్ బ్యాక్. హీ ఇస్ నో మోర్ నౌ. డాడీ. యా. ఓకే. మై మామ్ రైజ్డ్ మీ ఆల్మోస్ట్. ఓకే. సో మీరు ఒక్కళ్ళే? యా. నో సిబ్లింగ్స్? నో. ఓకే. సో ఉండేది అనంతపురం? అనంతపురం. అనంతపురం. సో బిజినెస్ లో ఇక్కడే ఉంటున్నాం, హైదరాబాద్.